హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను హారిక. సో, ప్రస్తుతం మనము ఆహ్, ఒక విషాదం అయితే వింటున్నాము. ఏమి అంటే తొలితరం కథానాయిక అండ్ నిర్మాత, స్టూడియో అధినేత్రి కృష్ణవేణి ఈరోజు తెల్లవారుజామున కన్నుమూశారు. అయితే ఈవిడకి సంబంధించి అసలు ఈవిడ ఎవరు? అంటే ఈవిడని ఇంతవరకు ఎవరు వినలేదు అని అంటే మాత్రం ఈవిడ 80s, 90స్లో కథానాయికగా అలాగే నిర్మాతగా చాలా అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇందులో ముఖ్యంగా ఎన్టీ రామారావు, పెద్ద ఎన్టీఆర్ని తెరపైకి అంటే సిల్వర్ స్క్రీన్కి పరిచయం చేసిన వ్యక్తిగా ఆవిడకి పేరుంది. అండ్ అక్కడి నుంచి ఎన్టీ రామారావు ఎప్పుడు ఆయన వెనక్కి చూసుకున్నది లేదు. ఆయన ఇప్పటికీ అంటే అందరి గుండెల్లో ఉన్నారు. అలాంటి వ్యక్తిని మన తెలుగు ప్రజలకి అలాగే ఇండస్ట్రీకి పరిచయం చేసిన వ్యక్తి కృష్ణవేణి. అయితే ఈవిడ గురించి ముఖ్యంగా కొన్ని ప్రత్యేకమైన విషయాలు తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా అందులో ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, తెలుగు సినిమా రంగంలో తొలి నిర్మాతగా ఈమెకు పేరుంది. అలాగే తెలుగులో అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకున్న నటిగా కూడా ఈమెకు పేరుంది. అలాగే తుకారం సినిమాకి సంబంధించి అంటే ఈమె బాలనటిగా తుకారం మూవీలో నటించారు. అండ్ 10వ ఏట అనసూయ చిత్రంలో టైటిల్ రోల్ చేశారని చెప్తారు. అయితే 1938లో కచదేవయాని చిత్రంలో కథానాయికగా నటించారు, అంటే హీరోయిన్గా నటించారు. అయితే సుమారు 20 చిత్రాల్లో కృష్ణవేణి యాక్ట్ చేశారు అని చెప్పేసి అంటున్నారు. అయితే తన పాటలను తానే అంటే తన సినిమాలు ఏవైతే ఉంటాయో ఆమె ఏ సినిమాల్లో నటించారో ఆ సినిమాలన్నింటికీ ఆవిడే పాటలు పాడారు అని చెప్తున్నారు. అయితే 1940లో మిర్జాపురం రాజాతో వివాహం జరిగింది. ఆ తర్వాత భోజ కాళిదాసులో నటించారు ఈవిడ. అయితే మన దేశం అనే సినిమా అందరికీ సుపరిచితమే. అయితే ఈ సినిమాలో పెద్ద ఎన్టీఆర్ని పరిచయం చేశారు అని చెప్పేసి ఆమెకు పేరుంది. అయితే 1947లో గొల్లభామ అనే సినిమాకు గొప్ప గుర్తింపు వచ్చిందని అంటారు. 1942లో కుమార్తె రాజలక్ష్మి అనురాధ జన్మించారు ఈవిడకి. అయితే ఈవిడ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి అంటే ఇవన్నీ ఉన్నాయి. అయితే అనురాధ కూడా నిర్మాతగా మనకు అందరికీ సుపరిచితమే. కీలుగుర్రం సినిమాలో అంజలిదేవికి నేపథ్య గానం ఇచ్చారు, అంటే మాటలు అని చెప్పుకోవచ్చు. అయితే ఘంటసాల, రమేష్ నాయుడులను సంగీత దర్శకులుగా మనకు పరిచయం చేసింది. ఘంటసాల గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోకర్లేదు. ఆయన పాటలు అంటే ఆయన పాడారు. అంటే ఘంటసాల, రమేష్ నాయుడును సంగీత దర్శకులుగా పరిచయం చేసింది కూడా కృష్ణవేణియే అని చెప్పేసి అంటున్నారు. గాయని మణులు పిలి జిక్కీలను పరిచయం చేసింది ఆవిడే. త్రిపురనేని గోపిచంద్, ఈయన అందరికీ తెలిసిన వ్యక్తే. ఈయనను కూడా నిర్మాతగా అందరికీ అంటే సినీ రచయితగా అందరికీ పరిచయం చేశారు. అండ్ 1952లో వచ్చిన సాహసం నటిగా ఆవిడ లాస్ట్ సినిమా అని చెప్పేసి అంటున్నారు. 1957లో దాంపత్యం అనే సినిమాను నిర్మించారు, అంటే నిర్మాతగా. అయితే మొత్తానికి అంటే ఈవిడకి రఘుపతి వెంకయ్య పురస్కారం కూడా లభించింది. అయితే దీని అంతటికి సంబంధించి అంటే ఇప్పుడు ఇందులో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఘంటసాల అండ్ త్రిపురనేని గోపీచంద్, పెద్ద ఎన్టీఆర్ వీళ్ళందరినీ పరిచయం చేసింది కృష్ణవేణియే అని చెప్పేసి అంటున్నారు. అయితే ఏదేమైనప్పటికీ అంటే ఆవిడ లేరు అన్న భావన మాత్రం అందరికీ అంటే బాధించే విషయం. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి ఆవిడ మంచిది అండ్ ఎక్కువగా ఇచ్చారు అని చెప్పేసి అంటున్నారు. అప్పట్లో మంచి మంచి సినిమాలను మన దేశానికి అంటే మన ఇండస్ట్రీకి పరిచయం చేసి ఎన్నో సినిమాలను నిర్మించి ఎన్నో సినిమాలకు పాటలు పాడి ఎన్నో సినిమాలను నటించిన కృష్ణవేణి ఇప్పుడు లేరు అని అన్న దానికి చాలామంది శోకసంద్రంలో ఉన్నారు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈవిడ గురించి చెప్పుకోవాలి అని అంటే ఈవిడ దాదాపు అంటే 4 జనరేషన్లను చూశారు అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆవిడ వయస్సు 101. అయితే ఈవిడ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి అంటే 101 ఏళ్ళు సంపూర్ణ జీవితం గడిపారు. ఆవిడ హెల్దీ బిహేవియర్ కావచ్చు, ఆవిడ చేసిన వ్యాయామాలు కావచ్చు, ఆవిడ తిన్న తిండి కావచ్చు, ఏదైనా తీసుకోవచ్చు, కన్సిడర్ చేయొచ్చు. అయితే ఈవిడ గురించి చెప్పుకోవాలి అంటే ఈవిడ లాస్ట్ టైం కూడా వచ్చినప్పుడు అంటే ఇంటర్వ్యూలోకి వచ్చినప్పుడు కూడా ఆవిడ చెప్పింది ఏంటి అంటే సంపూర్ణంగా హ్యాపీగా బతకడమే మనం సంపూర్ణ జీవితం గడిపినట్టు అని చెప్పేసి కూడా మాట్లాడారు. ఇవాళ 16వ తారీఖు, ఈరోజు 4 గంటలకు తుది శ్వాస విడిచారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం సందర్శనార్థం
ఫిల్మ్ నగర్లో పెట్టారు. మరి ఫిల్మ్ నగర్ ఆవిడ నివాసంలోనే, సొంత నివాసంలోనే పెట్టారు. ఆ సందర్శనం అయిపోయిన తర్వాత ఈరోజు 3 గంటలకి అంత్యక్రియలు జరుగుతాయి అని చెప్పేసి అంటున్నారు. కుటుంబ సభ్యులందరూ ఇక్కడే ఉన్నారు. సో దీనికి సంబంధించి ఇప్పుడు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ రామారావు గారు మనతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు చెప్పండి, అమ్మతో మీకు ఎలాంటి అనుబంధం ఉండేది? కృష్ణవేణి గారు 1924 డిసెంబర్ 24 జన్మించారమ్మా. సరిగ్గా నిండు 100 ఏళ్ళు బతికి పైగా సుమారుగా 53 రోజులు జీవించారు. పరిపూర్ణ జీవితం, ఒక లెజెండరీ ఆవిడ జీవితం అంతటినీ నేను కృష్ణవేణి తరంగాలు అనే పేరుతో పుస్తకంగా రాశాను. ఆవిడ రాసింది, నేనేమో సమన్వయకర్తగా దీనంతా ఇచ్చేసాను. సరిగ్గా 8 ఏళ్ల వయసులో అనసూయ అనే చిన్నపిల్లల చిత్రంలో యాక్ట్ చేసింది ఆవిడ చిన్నపిల్లగా. అక్కడి నుంచి యాక్ట్ చేసింది 20 సినిమాలు అయినా 200 సినిమాలకు తగ్గ పేరు సంపాదించింది. అంటే ఈజ్ ఎ క్రియేటర్ జీనియస్. మన దేశం చిత్రం ద్వారా ఎన్టీఆర్ని ఇంట్రడ్యూస్ చేసింది సినిమా ఇండస్ట్రీకి. అదే మన దేశం కీలుగుర్రం సినిమా ద్వారా ఘంటసాల వెంకటేశ్వరరావు మ్యూజిక్ డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ చేసింది. రమేష్ నాయుడిని దాంపత్యం సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ చేసింది మ్యూజిక్ డైరెక్టర్గా. విజయ్ కుమార్ అనే అతన్ని యాక్టర్గా దాంపత్యం ద్వారా ఇంట్రడ్యూస్ చేసింది. షీఈ్ ది స్టార్ క్రియేటర్ అన్నమాట. అంతేకాదు వీళ్ళే సొంతంగా ఈవిడ యొక్క భర్త మేజ్యాపురం రాజావారు, శోభనాచార స్టూడియో అధినేత. ఆయన మంచి గొప్ప గొప్ప సినిమాలు తీశాడు. ఆయన్ని పెళ్లి చేసుకున్నారు ఈవిడ. తర్వాత గొల్లభామ అనే సెన్సేషనల్ మూవీ చేశారు. అందులో ఫస్ట్ పిక్చర్ టు అంజలీదేవి. అది ఆ ఫస్ట్ పిక్చర్లో అంజలీదేవికి ఈవిడ ప్లేబ్యాక్ పాడారు. అలాగే తర్వాత కీలుగుర్రం అనే సినిమా వీళ్ళే తీశారు. అందులో కూడా వ్యాంప్ వేషం వేశారు ఎవరో అంజలీదేవి. అందులో కూడా ఆ అంజలీదేవికి ఈవిడే ప్లేబ్యాక్ పాడారు. తర్వాత ఫస్ట్ టైము దేశ స్వాతంత్రం మీద, స్వాతంత్ర ఉద్యమ కథ మీద మన దేశం అనే సినిమా తీశారు. అందులో రామారావు అనే ఒక పోలీస్ ఆఫీస్ వేషంలో ఇంట్రడ్యూస్ చేశారు. ఈవిడ హస్తవాసి చాలా మంచిది. ఈవిడ చేతితో రామారావుకి అడ్వాన్స్ డబ్బులు ఇస్తారు 200 రూపాయలు ఎంతో. అది ఎవరో ఇవ్వబోయారు ప్రొడ్యూసర్. కాదమ్మా, మీ చేతుల ద్వారా ఇవ్వండి, నాకు అది లక్ష్మీదేవితో సమానం అంటే ఆవిడ ఇచ్చింది. ఆ తర్వాత ఎన్టీ రామారావు ఆవిడ హస్తవాసి ఫలితం అని 300 సినిమాల్లో యాక్ట్ చేశాడు రామారావు. ఈరోజుకి రామారావు కుటుంబం అంతా కూడా ఈవిడికి రుణపడి ఉన్నారన్నమాట. అంత చక్కగా క్రియేటర్. ఈ ఆర్టిస్ట్గా ఈవిడ జీవితంలో గొల్లభామ, లక్ష్మమ్మ, మన దేశం, ఈ 3 కూడా ఆణిముత్యాల్లో చెప్పుకోవాలి. మీరు చివరిగా అమ్మతో ఎప్పుడు మాట్లాడారు? నేను సరిగ్గా 2 నెలల కింద ఇంటికి వచ్చానండి. ఆవిడ జీవితం పుస్తకం రాసినప్పుడు 4-5 ఏళ్ళ ప్రతి వారానికి 2 రోజులు కూర్చునేవాడిని ఇక్కడే. భోజనం ఇక్కడే, రాయటం ఇక్కడే. అంతేకాదు మా ఘంటసాల గానసభ అధ్యక్షుడు కేవీ రావు ఉన్నారు. రావు గారు ఒక్కసారి రండి. రావు గారు, ఆయన చేత కృష్ణవేణి గారిని స్వర్ణ కంకణంతో సత్కారం చేశాం ఇక్కడ. ఆ ప్రోగ్రాంకి కేవీ రావు గారని ఘంటసాల గానసభ అధ్యక్షులు ఫస్ట్ టైం హైదరాబాదులో కృష్ణవేణి గారిని తీసుకొచ్చి స్వర్ణ కంకణం తొడిగారు. ఆ వేడుకి ఆవిడతో పాటు ఏపీ కోమల, రాణి అనే సింగర్స్ కూడా తొడిగారు. ఆ ఫంక్షన్కి గుమ్మడి వెంకటేశ్వరరావు, సి నారాయణ రెడ్డి గారు, కాంతారావు వీళ్ళంతా వచ్చారు. అలాగా ఆవిడ ఫస్ట్ కృష్ణవేణి అనేవాడు ఉన్నది అని జనం అంతా మర్చిపోతే ఈయన తీసుకొచ్చి అంజలీదేవి గారు కూడా వచ్చారు ఆ ఫంక్షన్కి. అంత గ్రాండ్గా జరిగిందనమాట. తర్వాత రఘుపతి వెంకయ్య అవార్డు, ఆ అవార్డు కమిటీలో చైర్మన్ గుమ్మడి వెంకటేశ్వరరావు. ఆయన నన్ను అడిగారు, ఎవరికి ఇస్తే బాగుంటుందయ్యా అని. కృష్ణవేణి గారండి అన్న. ఏమిటి ఆవిడ చరిత్ర అన్నారు. పాప ఆయన పోయారు అనుకున్నారు, ఏం చెప్పారు ఆవిడ బతుకున్నారండి అని చెప్పి అప్పుడు ఆవిడ బయోడేటా అంతా కూడా వీళ్ళని ఇంట్రడ్యూస్ చేశారు. ఇది ఈవిడ కథ, ఈవిడ హిస్టరీ అంతా చెప్తే అప్పుడు వాళ్ళంతా కూడా మామూలుగా రిసీవ్ చేసుకుని చాలా గ్రాండ్గా జరిగిందన్నమాట ఫంక్షన్. ఆవిడ అదృష్టవంతురాలండి. ఆవిడ భర్త ప్రొడ్యూసర్, ఆవిడ కూతురు ప్రొడ్యూసర్ అనురాధ అని చెప్పేసి 17 సినిమాలు తీసింది. లింకారు బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఎక్కింది. నాగేశ్వరతో 5 సినిమాలు తీసింది. అంచేత సినిమాకి అంకితమైనటువంటి కుటుంబం కృష్ణవేణి గారి కుటుంబం. షీఈస్ ది ప్రమోటర్ అండ్ ఫౌండర్ ఆఫ్ టాలెంట్. అంచేత
తెలుగు సినిమా చరిత్రలో కృష్ణవేణి గారి పేరు లెజెండరీ చిరాక్షరాలతో నిలిచిపోతుంది.